ఎస్కోడి శ్రీనివాస్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన ఎస్కోడి శంషాబాద్ సంజయ్ మన వాళ్ళ టీం అట్లానే మన ప్రతాప్ లేని ఎస్హెచ్ఓ సాధన గారు వీళ్ళందరూ కలిసి జాయింట్గా ఒక రైడ్ చేయడం జరిగింది. కృష్ణ నరసింహ అనే అతను మన కమదానం ఉంటాడు. హౌస్లో ఇల్లీగల్గా ఒక ఎక్స్పోజ్ డంపు ఉందని సమాచారంతో రైడ్ చేస్తే నిన్న రైడ్లో నరసింహతో పాటు వాళ్ళ అల్లుడు రమేష్ అనే ఇద్దరు దొరకడం జరిగింది. వాళ్ళను విచారిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించిన ఈ ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి సుమారు 490 కిలోగ్రామ్స్ సతీష్ అనే వ్యక్తి, రాజు అనే ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు అక్రమంగా తీసుకున్న ఈ యొక్క డంపు ఇల్లీగల్ ప్లాస్టిక్ మెటీరియల్ తోటి లోకల్గా మన కమిషనర్ ఆఫ్ పోలీసుకి అనుమతి లేకుండా అక్రమంగా ప్లాస్టింగ్ చేస్తున్నారు. సో దీని మీద వీళ్ళకి ఇచ్చిన సమాచారం మీద పట్టుకోవడం ఎస్ఓడి వాళ్ళు ఈ సమాచారంతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మన ఆధార్ పోలీస్ స్టేషన్ వహించడం కూడా జరిగింది. వీళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషన్ బేస్ మీద కేసు నమోదు చేశారు. కేసు కూడా సెక్షన్ 405 ఎక్స్ప్రెస్ ఆఫ్ యాక్ట్లో 421లో కేసు నమోదు చేశారు. వీళ్ళలో 4 వ్యక్తులు దొరికారు. మిగతా 3 వ్యక్తులు పాల్గొనాలు ఉన్నారు. దాంట్లో మెయిన్ సతీష్ అనే వ్యక్తి ప్రొక్యూర్ చేస్తాడు ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఫ్రమ్ A7 అంటే ఈ కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేస్తాడు. అతను పరాలు ఉన్నాడు. అట్లానే వెంచర్ సంబంధించిన మధుసూదన్ రెడ్డి కూడా ఈయన బీబీజీ వెంచర్ మన సమాధానం నుండి వెంచారు, ఆయన కూడా పరాలు ఉన్నారు. దాంతోపాటు ఈ కంపెనీ అతను కూడా పరాలు వీళ్ళ ముగ్గురు మీద కూడా మేము ఉద్యోగం చర్య తీసుకుంటాము. వీళ్ళందరినీ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు తరలిస్తున్నాము. మా యొక్క అప్పీల్ ఏదైతే కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా అక్రమంగా ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేయొద్దు. ఇది చాలా ప్రమాదకరం. మనం స్టోరేజీలో కూడా అజాగ్రత్త తీసుకుంటే కూడా బ్లాస్టింగ్ జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి బస్సులో కూడా లీగల్గానే బ్లాస్టింగ్ మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవాలి. అట్లాగనే బ్లాస్టింగ్ కూడా చేసేటోళ్ళు ఇల్లీగల్ చేయొద్దు. వాళ్ళ అనుమతులు తీసుకొని ఖచ్చితంగా బ్లాస్టింగ్ కండక్ట్ చేయాలి. అక్కడ చేయడం వల్ల ఎవరికి లైవ్ లాస్ కాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా అనుమతులు తీసుకుని చేయాలని అందరికీ మేము చేస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్గా చేయొద్దు. సో ఈ టీంలో పనిచేసిన మన సంజయ్ కుమార్ ఇన్స్పెక్టర్ పోలీస్ శంషాబాద్ టీం, అట్లానే వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ టీం, అట్లానే షాదానా టౌన్ ప్రతాపలింగ ఎస్హెచ్ఓ గారు వాళ్ళ టీం, వీళ్ళందరూ కూడా దీనిలో చాకచక్యంగా పనిచేయడం జరిగింది. మంచి నైపుణ్యత కలిగి చూపించారు. ఇందులో వీళ్ళందరికీ కూడా మా డీసీ గారు అవార్డులు ప్రకటించారు. Thank you.